హలో సార్, ఒక పేషెంట్ 2 months నుండి ఫ్రోజన్ షోల్డర్తో సఫర్ అవుతున్నాడు. ఈ కేసులో మనం ఫిజియోథెరపీ చేపిస్తే బాగుంటుందా, లేకపోతే కైరోప్రాక్టిక్కి వెళ్తే బాగుంటుందా సార్? హలో అండి. సో జనరల్గా పేషెంట్స్ చాలామంది కైరోప్రాక్టిక్కి ఫిజియోథెరపీకి డిఫరెన్సెస్ తెలియక అండ్ కైరోప్రాక్టిక్ వలన చాలా ఫాస్ట్గా రికవర్ ఉంటుందన్న ఒక థాట్ మైండ్లో పెట్టుకొని ఏ కేసు అయినా సరే మనం కైరోప్రాక్టిక్ వెళ్తే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కదా అన్న థాట్తో మన క్లినిక్ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సో కొన్ని కేసెస్లో కైరోప్రాక్టిక్ వలన చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది, కొన్ని కేసెస్లో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన కండిషనే ఉంది ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్. దీంట్లో ఏమవుతుంది, మనకి ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, మనకి ఏదైతే జాయింట్ దగ్గర క్యాప్సూల్ ఉందో అది థికెన్ అయిపోయి మూమెంట్స్ రాకుండా దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. షోల్డర్ జాయింట్ పైకి లిఫ్ట్ చేయలేడు. ఇలాంటి కండిషన్లో మనం కైరోప్రాక్టిక్లో చేసేది ఏంటంటే హై వెలాసిటీ థ్రస్ట్ ఇస్తాం అనమాట. మనం మ్యానిపులేషన్ చేసేటప్పుడు అదే హై వెలాసిటీ థ్రస్ట్ మనం ఫ్రోజన్ షోల్డర్ దగ్గర కనుక ఇచ్చినట్టయితే కనుక బెనిఫిట్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే టేర్ అవ్వడానికి, మజిల్ టేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హై వెలాసిటీ థ్రస్ట్ వలన. సో కొంచెం టైం టేకన్ అయినా కూడా ఫిజియోథెరపీకి వెళ్ళటమే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.